హాయ్. ఈ వీడియో చూసాక మీ ఫోన్‌లో ఒక ఏఐ అసిస్టెంట్ రెడీ అవుతుంది. అంటే మీ ఫోన్‌లో మనం చాట్‌జీపీటీ అకౌంట్ ఓపెన్ చేస్తాం. అకౌంట్ ఓపెన్ చేయడం అంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం అనుకుంటున్నారా? కాదు. జస్ట్ మనం చాట్‌జీపీటీలో లాగిన్ అవుతాం. సో, అదెలాగో ఈరోజు నేను మీకు క్లియర్‌గా చెప్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో మిస్ చేయకుండా పూర్తిగా చూస్తే మీరు మీ ఫోన్‌లో గానీ, మీ ల్యాప్‌టాప్‌లో, మీ సిస్టమ్‌లో ఎక్కడైనా సరే చాట్‌జీపీటీలో ఈజీగా లాగిన్ అవ్వచ్చు. ఒక్కసారి లాగిన్ అయ్యారంటే అది మీ లైఫ్ చేంజింగ్ అవ్వచ్చు. ఓకే. నేను కృష్ణ కిషోర్. వెల్కమ్ టు ద చాట్‌జీపీటీ తెలుగు ఛానల్. ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సో, నేను డైరెక్ట్‌గా వీడియోలోకి వెళ్ళిపోతున్నాను. సో, చాట్‌జీపీటీ అకౌంట్ ఓపెన్ చేయడం ఎలా? ఓకే. అకౌంట్ ఓపెన్ చేయడం ఎలాగో చెప్పే ముందు నేను మీకు అసలు మనం చాట్‌జీపీటీని ఎందుకు యూజ్ చేయాలి? ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీని మనం ఎందుకు వాడాలి? వాడకపోతే నేను ఇప్పుడు ఉండట్లేదా? ఇప్పుడు చేయట్లేదా? వర్క్ చేయట్లేదా? లేకపోతే జాబ్ చేయట్లేదా? ఇదంతా ఎందుకు? సో, చాలామందికి ఈ క్వెషన్ రావచ్చు. యెస్. కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఏఐ టెక్నాలజీలో ఏదో ఒక టూల్‌ని వాడటం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇలా టెక్నాలజీని అడ్వాన్స్ టెక్నాలజీని మనం ఒకవేళ అన్వయించుకోకపోతే పర్టిక్యులర్‌గా తెలుగులో చెప్తే అన్వయించుకోకపోతే మనం ఎంత లాస్ అవుతాం అన్నది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో, మీకు తెలిసినట్టయితే మనకి మొబైల్స్ ఈరోజు అందరూ యూజ్ చేస్తున్న స్మార్ట్ ఫోన్స్, ఈ ఐఫోన్స్ యూజ్ చేయకముందు స్టార్టింగ్‌లో మొబైల్ ల్యాండ్ అయినప్పుడు ఒక కంపెనీ ఉండేది. ఆ కంపెనీ మీకు గుర్తుందా? ఆ కంపెనీ పేరు మీకు తెలిస్తే టైప్ చేయండి. సో, ఆ కంపెనీ వేరే ఏదే కాదు నోకియా. సో, నోకియా అన్నది మొబైల్స్ ఇనీషియల్ స్టేజ్‌లో బేసిక్ మొబైల్ మోడల్‌లో నంబర్ 1. ఎవరైనా ఒక ఫోన్ కొంటున్నామంటే 2000, 2005, 2010 ఇయర్ వరకు కూడా మీరెప్పుడైనా ఫోన్ కొందామంటే వెంటనే ఫస్ట్ ప్రిఫర్ చేసే ఫోన్ ఈ రోజుల్లో మీరు ఐఫోన్ కొనండి, వన్ ప్లస్ కొనండి అని అలా చెప్తున్నారు. ఐఫోన్ కన్నా కూడా ఇనీషియల్ స్టేజ్‌లో ప్రతి ఒక్కళ్ళు మినిమమ్ కామన్ పీపుల్ దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళ వరకు కూడా నోకియా. ద బ్రాండ్ ఈజ్ కాల్డ్ నోకియా. నోకియా అంటే ఒక ట్రస్ట్. ఒక్కసారి మీరు నోకియా మొబైల్ కొన్నారంటే అది ఇంక లైఫ్ లాంగ్ మీతో ఉండిపోద్ది. మీరు పాడేయాలి కానీ ఆ ఫోన్ పోదు అన్నంత ట్రస్ట్ అందరికీ ఉండేది. సో, అలాంటి నోకియా మొబైల్ మిగిలిన ఆ బేసిక్ మొబైల్ ఫోన్స్ కంపెనీస్ అన్నిటిని డామినేట్ చేసి హై సేల్ ప్రతి ఒక్కరి చేతిలోని 10 మెంబర్స్‌లో ఔట్ ఆఫ్ 7 మెంబర్స్ వరకు కూడా మనకి ఆ నోకియా మొబైల్ యూజ్ చేశారంటే దాని బ్రాండ్ ఎంత ఉండేదో చూసుకోండి. సో, అలాంటి నోకియా మొబైల్ వన్స్ ఆండ్రాయిడ్ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేశాక, ఆండ్రాయిడ్ టెక్నాలజీ మన ఈ ఫోన్ వరల్డ్‌లోకి వచ్చిన తర్వాత దాన్ని అన్వయించుకోవడంలో అంటే టెక్నాలజీ డెవలప్ చేసుకోవడంలో ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నాను. ఎందుకు ఆ కొత్త టెక్నాలజీ మాకు ఈ ఫోన్సే చాలనుకున్నాయి. కానీ దాని కాంపిటీటర్స్ సామ్‌సంగ్ గాని, వన్ ప్లస్ గాని ఎనీ అదర్ ఆల్ రెడ్మీ అని, అదని, ఇదని, మోటరోలా అని మిగిలిన అన్ని కంపెనీలు కూడా ఆండ్రాయిడ్ టెక్నాలజీ వైపు వెళ్ళిపోయి స్మార్ట్ ఫోన్స్ వైపు వెళ్ళిపోతే నోకియా మాత్రం ఆ బేసిక్‌లోనే ఉండిపోయింది. అలాగా ఇంకొక 1-5 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేయగలిసింది, సర్వైవ్ అవ్వగలిగింది. కానీ ఆ తర్వాత ఈ రోజుల్లో ఎవరైనా నోకియా మొబైల్ కొంటున్నారా? చాలా తగ్గిపోయింది. 1% కూడా 2% కూడా ఉండట్లేదు. సో, మనం టెక్నాలజీని అన్వయించుకోవడం అన్నది ఎంత ఫాస్ట్‌గా, ఎంత తొందరగా జరిగితే అంత తొందరగా మనం మిగిలిన వారితో పాటు ముందుకు వెళ్ళగలుగుతాం. ఎందుకంటే టెక్నాలజీ అన్నది వచ్చిన తర్వాత నువ్వు అన్వయించుకున్నా, అన్వయించుకోకపోయినా, నువ్వు తెలుసుకున్నా, తెలుసుకోకపోయినా సరే అది మన జీవితంలో ఒక పార్ట్ అయిపోతుంది. ఈరోజు టెక్నాలజీని యూజ్ చేయకనే ఏమీ లేదు. ఒక సినిమా టికెట్ బుక్ చేయాలంటే ఇంతకుముందు సినిమా హాల్‌కెళ్ళి, థియేటర్‌కెళ్ళి టికెట్ తీసుకునే పరిస్థితి నుండి ఇంట్లోకొచ్చి మొబైల్‌లోని లేదా ల్యాప్‌టాప్‌లోని టికెట్స్ తీసుకునే స్టేజ్ వరకు మనం వెళ్ళిపోయాం. సో, బస్ టికెట్స్, ప్లేన్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, నాట్ ఓన్లీ టికెట్స్, ఎనీథింగ్ ఆర్డరింగ్ ఇప్పుడు ఆన్‌లైన్ మార్కెటింగ్. మీకేదైనా వస్తువులు కావాలంటే పల్లెటూరు నుంచి టౌన్ ఇంతకుముందు ఓన్లీ సిటీస్, టౌన్స్‌లోనే మనం ఆన్‌లైన్‌లో కొంటారంట. వాళ్ళ వస్తువులు అన్నీ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తారంట. షాపింగ్ అంతా ఆన్‌లైన్‌లో చేస్తారంట అనుకున్నాను. కానీ ఈరోజు చూస్తే పల్లెటూరులో కూడా ఫోన్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీకేం కావాలో ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి విచ్ వన్ ఈస్ ద బెస్ట్ అన్నది చూసుకొని దాన్ని కొనుక్కునే స్టేజ్‌కి మారిపోతుంది. సో, మనం టెక్నాలజీని ఎంత తొందరగా అడాప్ట్ చేసుకోగలిగితే అంత తొందరగా మనం ముందుకు వెళ్ళగలం. మిగిలిన వాళ్ళతో కాంపిటీట్ అవ్వగలం అనమాట. సో, ఫస్ట్ నేను చాట్‌జీపీటీ అంటే ఏం లేదండి. సో, అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటది. సో, నేను ఇనీషియల్ వన్ బై వన్ వెళ్తున్నాను కాబట్టి, ముందు వీడియోస్‌లో నేను ప్రాంప్టింగ్ ఎలా చేయాలి, ప్రాంప్టింగ్‌లోని ఎన్ని మోడల్స్ ఉంటాయి, ప్రాంప్ట్‌లో మనం మెయిన్‌గా దేని కాన్సంట్రేషన్ చేయాలి, అసలు ఇన్‌స్ట్రక్షన్స్ ఎలా ఇవ్వాలి చాట్‌జీపీటీకి ఇదంతా కూడా నేను చెప్తాను. కాకపోతే దానికన్నా ముందు అసలు తెలియని వాళ్ళు బిగినర్స్ ఉంటారు. వాళ్ళు చాట్‌జీపీటీని ఇప్పటివరకు గనుక చూడని వాళ్ళు, లాగిన్ అవ్వని వాళ్ళు ఉంటే జస్ట్ గూగుల్ ఓపెన్ చేసి చాట్ జీపీటీ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి చాలు. సో, వచ్చిన ఫస్ట్ లింక్‌ని ఓపెన్ చేయండి. సో, మీరు ఇప్పటి వరకు లాగిన్ చేయకపోతే ఇలా వస్తది. జస్ట్ లాగిన్ అని కొట్టండి. మీరు గూగుల్ అకౌంట్‌లో ఆల్రెడీ లాగిన్‌లోనే ఉంటది. మీరు ఫోన్‌లో చేసినా,
లేదంటే మీ ల్యాప్టాప్ పీసీ ఎందులో చేసినా సరే జస్ట్ కంటిన్యూ విత్ గూగుల్ అని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీరు సెలెక్ట్ చేసుకున్న గూగుల్ అకౌంట్లో మీరు చాట్‌జీపీటీలో లాగిన్ అయిపోతారు. సో మీరు చాట్‌జీపీటీ ఫ్రీ వెర్షన్స్ వాడొచ్చు మనం. అడ్వాన్స్డ్ వెర్షన్స్ ఆడవలసిన అవసరం కూడా లేదు. జస్ట్ మీకు ఇక్కడ ఒక చాట్ బాక్స్ వస్తుంది. మీకు కావాల్సిన క్వశ్చన్ ఇక్కడ టైప్ చేయండి. జస్ట్ వాట్ ఈస్ టుడే డేట్, ఎనీథింగ్ మీరు ఇంగ్లీష్లోనే అడగాలని లేదు, తెలుగులో అడగచ్చు, ఏదైనా. టుడే డేట్ ఈస్ January 10th. ఎస్, ఓకే. వాట్ ఈస్ టుడే స్పెషల్, టెల్ మీ ఇన్ తెలుగు. ఎస్, మనం అడిగే ఇంకొంచెం డెప్త్గా వెళ్ళాం. ఈరోజు స్పెషల్ ఏంటని అడిగితే మనం అది ఇంగ్లీష్లోనే రిప్లై. చూడండి, ఈరోజు January 10, ఈరోజు ప్రత్యేకత ప్రపంచ హిందీ దినోత్సవం. వాళ్ళు హిందీ డే, ప్రపంచవ్యాప్తంగా హిందీ భాష ప్రాధాన్యతను ప్రచారాన్ని గుర్తు చేసే రోజు. ఈరోజు ఏ వారం, భారతీయ జాతీయ పండుగ లేదు కానీ ఇంకా ఇలాగ మీకు డెప్త్గా కావాలితే టుడే న్యూస్, టుడే నేషనల్ న్యూస్, గివ్ మీ ఇన్ తెలుగు ఇన్ మెయిన్ 5 టాపిక్స్. సో మీరు ఈ క్వశ్చన్ కూడా ఇంగ్లీష్లో అడగవలసిన అవసరం లేదు. మీ క్వశ్చన్ కూడా మనం తెలుగులో అడగచ్చు. చూడండి, ఈరోజు January 10 భారతీయ జాతీయ వార్తల టాప్ 5 అంశాలు ఏంటి అన్నది మీకు క్లియర్గా వచ్చేస్తుంది. ప్రధానమంత్రి గారు సోమనాథ్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం, భద్రా సిపి, ఇలా. సో మీరు క్వశ్చన్ కూడా ఇంగ్లీష్లోనే టైప్ చేయాలా అని అడగచ్చు. మీరు అవసరం లేదు, జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. నేను అడుగుతున్నాను చూడండి. సో చాట్‌జీపీటీ వల్ల స్టూడెంట్స్కి ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది, టెల్ మీ ఇన్ 10 పాయింట్స్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ. అంతే, జస్ట్ మీరు అలా క్లిక్ చేసి ఈ క్వశ్చన్ వస్తుంది చూడండి. చాట్‌జీపీటీ వల్ల విద్యార్థులకు ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది, టెల్ మీ ఇన్ తెలుగు ఇన్ పాయింట్స్ అని మీరు తెలుగులో, మీరు ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్లో అడగండి. చూడండి, అర్థం కాకపోయిన టాపిక్స్ని సింపుల్గా వివరించగలదు. 25 ట్యూటర్లో అందుబాటులో ఉంటుంది. ఎగ్జామ్ ప్రిపరేషన్కి ఉపయోగపడుతుంది. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతుంది. హోంవర్క్, అసైన్మెంట్, టైం ఏది కావాలితే అది. మీకు ఇదే కాదు, మీరు చేస్తున్న వర్క్ ఏదైనా సరే. సో మీరు ఏదైనా ఒక చోటకి, ఏదైనా ఒక ప్లేస్కి విజిట్ చేయాలనుకుంటున్నారు. మీరు వెళ్ళవలసిన ప్లేస్, సపోజ్ ఐఎమ్ గివింగ్ ద ప్రాంప్ట్ అగైన్. సో నేను హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నాను. అక్కడ నేను 5 days ఉంటాను. 5 daysలో రోజుకి ఒకటి చెప్పిన 5 ఇంపార్టెంట్ చూడదగిన ప్రదేశాల గురించి నాకు చెప్పండి. మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నప్పుడు కూడా చూడండి. సో మనం ఇచ్చిన ప్రాంప్ట్ ఎంత క్లియర్గా ఇస్తే, అంటే మీరు ఎంత డీటెయిల్గా అడిగితే, మీరు హైదరాబాద్ 5 రోజులు అని ప్రతిరోజు ఒక ముఖ్యమైన ప్రదేశం కావాలని అడుగుతున్నారు కాబట్టి సింపుల్గా 5 బెస్ట్ హైదరాబాద్. ఏ రోజు ఏంటి? మొదటి రోజు చార్మినార్, హైదరాబాద్ లాల్ బజార్ షాపింగ్. ఇంకా రెండో రోజు గోల్కొండ, మూడో రోజు రామోజీ ఫిలిం సిటీ, నాలుగో రోజు హుస్సేన్ సాగర్, ఐదో రోజు సాలార్జింగ్ మ్యూజియం. అదనంగా మీరు ఫుడ్ మిస్ అవ్వకండి, బిర్యానీ, ఇరానీ చాయ్. మీకు కావాలంటే బడ్జెట్ ప్లాను, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ప్లాను, యూట్యూబ్ వీడియో స్క్రిప్ట్స్ తెలుగులో కూడా తయారు చేసి ఇస్తాను. మీకు ఏది కావాలంటే అది డీటెయిల్గా ఇస్తుంది. మీరు ఎంత బాగా అడిగితే, ఎంత క్లియర్గా అడిగితే అంత ఇస్తుంది. సో ఇంతే కాకుండా నేను ఒక 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసి ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. మా ఊరు ఒక చిన్న పల్లెటూరు నుంచి చిన్న సిటీకి మధ్యలో ఉంటుంది. మా ఊరు స్ట్రెంత్ ఒక 10,000 ఉంటుంది. సో గివ్ మీ ద బెస్ట్ ఎనీ షాప్ ఐడియా, 2 షాప్స్ ఐడియా ఇవ్వండి అని నేను అడుగుతున్నాను. సో మీరు ఎలా ఇచ్చినా, ఒకవేళ మేము కరెక్ట్గా ఇవ్వలేకపోయామని అనవసరం లేదు. మీ ఇష్టం, మీరు ఎలా అడిగితే అలాగ. ఒకసారి ఇవ్వకపోతే మీకు, ఒకవేళ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం కరెక్ట్గా రాలేదనిపిస్తే మళ్ళీ అడగచ్చు. చాట్‌జీపీటీ ఒక AI, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే దానికి ఏ ఫీలింగ్ ఉండదు, ఇరిటేషన్ ఉండదు. మీరు ఒకే ప్రశ్న 100 సార్లు 1000 సార్లు ఎంత డీటెయిల్గా అడిగితే అంతకన్నా డీటెయిల్గా ఇస్తుంది. సో జస్ట్ నేను అడుగుతున్నాను, చాట్‌జీపీటీని ఉపయోగించి మనం మనీ కూడా ఎర్న్ చేయొచ్చు. అది ఎలాగా చూడండి, 10,000 పెట్టుబడితో పల్లెటూరులో చిన్న సిటీ మధ్య ప్రాంతానికి సరిపోయే చిన్న 2 ఐడియాలు అడిగాను. సో మీరు ఇంకా ఎక్కువ అడగచ్చు. మీ టాలెంట్ ఏంటి, టైలరింగ్, ఏది అడిగితే అది దాని గురించి క్లియర్గా ఇస్తుంది. సో ఇక్కడ ఐడియా టీ ప్లస్ స్నాక్స్ ఎలా ఉంది, 10,000. నేను జస్ట్ మినిమం మీకు ఒక ఎగ్జాంపుల్, మొబైల్ యాక్సెసరీ సర్వీసెస్ షాప్. సో ఇలా అనమాట. సో మీరు ప్రాంప్టింగ్ అన్నది అదేదో పెద్ద ఏమీ కాదు, ఇంగ్లీష్లోనే ఇవ్వాలా ఏమీ లేదండి, చెప్తున్నాను. ఈ చాట్‌జీపీటీ AI టెక్నాలజీని మీరు సరిగ్గా నేర్చుకోగలిగితే చదువుతో కూడా సంబంధం లేదు. ఫోన్ వాడటం వచ్చి, మాట్లాడడం వచ్చిన ప్రతి వ్యక్తి, అది ఏ లాంగ్వేజ్ అయినా కావండి, మీరు
చాట్ జీపీటీని ఉపయోగించుకుని ఎంత నాలెడ్జ్ కావాలి లేదా ఎంత అమౌంట్ సంపాదించాలి ఏం కావాలన్నా చేయొచ్చు. స్టూడెంట్స్ అయితే అన్నీ ఇప్పుడు టెక్నాలజీ గురించి, ఎక్సెల్ గురించి, ఎంఎస్ ఆఫీస్ గురించి, ఎక్సెల్ గురించి దాంట్లోంచి డీటెయిల్డ్గా ఒక రోజే మొత్తం కావాలని లేదు. ఐ హ్యావ్ ఏ టైం, మీరు ఏ టైం కావాలో ఆ టైం. ఇంతకుముందు మనం ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు ఎవరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. నేను ఎంఎస్ ఎక్సెల్, అడ్వాన్స్డ్ ఎక్సెల్ మొత్తం నేర్చుకోవాలనుకుంటున్నాను. నాకు 1 మంత్ టైం ఉంది. డైలీ హాఫ్ అన్ అవర్ చెప్పిన 1 మంత్కి కరెక్ట్గా ప్లాన్ ఇచ్చి నాకు మీరు డీటెయిల్గా కోర్స్ని డిజైన్ చేయండి అంటే చాట్ జీపీటీ మీకు డైలీ హాఫ్ అన్ అవర్లో ఏవే టాపిక్స్ ప్రతిరోజు డే 1 నుంచి డే 30 వరకు క్లియర్ కట్గా మొత్తం ఆ కోర్సు గురించి డీటెయిల్గా ఇస్తుంది. మీ పని ఏంటంటే మీరు ఓపిక్గా ప్రతిరోజు హాఫ్ అన్ అవర్ కనుక సిస్టమ్ మీద స్పెండ్ చేసి చాట్ జీపీటీ దగ్గర నుంచి అది లెర్న్ చేసుకుంటే 1 మంత్లో మొత్తం ఎక్సెల్ నేర్చుకోవచ్చు. లేదంటే ఎనీ కోర్స్, అందులో లేని కోర్సు లేదు. గత 50 సంవత్సరాలుగా ప్రపంచంలో జరిగిన ప్రతి విషయాలు కూడా మొత్తం ఏ టు జెడ్ ఇందులో మనకి ఇన్పుట్ చేశారు. సో అలాంటి ఏఐని మనం యూజ్ చేసుకోవాలి. ఎలా యూజ్ చేసుకోవాలంటే ప్రతిదీ నువ్వు చిన్న పని చేసే ముందు దాన్ని అడగండి. మీరు ఆఫీస్లో మెయిల్ పెడుతున్నారు, ఎనీ మెయిల్ మీరు జస్ట్ నేను ఇలా బాస్కి నేను లీవ్ లెటర్ అప్లై చేయాలనుకుంటున్నాను ఈ డేట్ నుంచి ఈ డేట్కి ఈ రీజన్తో. సో బాస్ ఇంప్రెస్ అయ్యేలాగా నాకు ఒక లీవ్ లెటర్ రాసివ్వి అంటే అది లీవ్ లెటర్ రాసిస్తుంది. లేదా లవ్ లెటర్ రాసివి ప్రేమిరాల మీద అంటే లవ్ లెటర్ రాసిస్తుంది. లేదు నేను ఒక కథ రాయాలనుకుంటున్నాను ఈ టాపిక్ మీద మీరు కథ రాయండి అంటే ఆ టాపిక్ మీద మీకు కథ రాసిస్తుంది. మీకు ఏ లాంగ్వేజ్లో కావాలి, తెలుగులో కావాలా, మరాఠీలో కావాలా, హిందీలో కావాలి, ఇంగ్లీష్ ఎందులో కావాలో అందులో రాసిస్తుంది. సో మీరు చాట్ జీపీటీని ఎంతలా వాడుకోవాలి, నేను ఎందుకు చెప్తున్నానంటే వాడుకోండి. దీనివల్ల నేను మీకు చెప్పడం వల్ల లేదా మీరు ఎంతమంది యూజ్ చేసుకోవడం దానికి ఏమీ లాస్లు, ఎంతమంది అయినా వాడుకోవచ్చు, ఎంతమంది అయినా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా మనం చేసిన దాన్ని బట్టి దాని నుంచి మనం బెనిఫిట్ పొందొచ్చు. సో నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మనీ అర్న్ చేసుకోవచ్చు, ఇంకా టెక్నాలజీ మీద ఐడియా పెంచుకోవచ్చు. లేదా ఎనీ కోర్స్ ప్రపంచంలో మీరు 10th ఇంటర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే కోడింగ్ నేర్చుకోవచ్చు. ఏదైనా సరే బిజినెస్ మెన్స్ అయితే బిజినెస్ టెక్నిక్స్, లేదంటే మార్కెటింగ్ ప్రమోషన్స్ ఎలా చేయొచ్చు, సో ఇంకా అడ్వాన్స్డ్గా మార్కెటింగ్ ఎలా చేయొచ్చు, తక్కువ ఖర్చుతో మార్కెటింగ్ ఎలా చేయొచ్చు, సోషల్ మీడియాలో మార్కెటింగ్ ఎలా చేసుకోవచ్చు, దానికి కావాల్సిన మెసేజ్లు ఎలా ఉండాలి, కస్టమర్తో ఎలా మాట్లాడాలి, మన బిజినెస్లో నేను ఇంత పెట్టాను, ఇంతమంది ఉంటారు, ఈ ఏరియాలో ఉంది, ఇలాగే ఉంటుంది, ఇంకా బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే నేను ఏ టెక్నిక్స్ వాడాలి, ఇదంతా కూడా మనం చాట్ జీపీటీ అడగచ్చు. మీరు అడిగిన దాన్ని బట్టి ఎంత డీటెయిల్గా అడిగితే అంత డీటెయిల్గా ఇస్తుంది. దీంట్లో ఇరిటేషన్ ప్రాబ్లం ఉండదు. అంటే మనం పదే ఒకటే మనం వేరే వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు ఎంత స్నేహితుడైనా సరే, ఎంత ఇంట్లో వాళ్ళైనా సరే చిరాకు పడే అవకాశం ఉంటుంది. కానీ చాట్ జీపీటీని మీరు అడగండి, మీరు ఎంత అడిగితే అంత డీటెయిల్గా క్లియర్ కట్గా ఇస్తుంది. సో ప్రతి ఒక్కరు దీన్ని వాడడం తెలుసుకోండి. నేను రేపు నుంచి ప్రాంప్టింగ్లోని క్లియర్ కట్, సో ప్రాంప్టింగ్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే నార్మల్గా ఈరోజు అన్నీ కూడా మనం జనరల్గా వాడితే ఎలాంటి ప్రాంప్టింగ్ అయినా వాడచ్చు అన్న టాపిక్ మీద మనం మాట్లాడడం, చాట్ జీపీటీ ఎలా ఓపెన్ చేయాలన్న దాని మీద మాట్లాడడం. కానీ రేపు నుంచి అసలు ప్రాంప్టింగ్లో కూడా ఒకవేళ మీరు కొంచెం అడ్వాన్స్గా నేర్చుకోవాలనుకుంటుంటే ఎన్ని రకాలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంప్ట్లో మనం ఏ పాయింట్ మీద అంటే మనం ఏదైనా ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు దాన్ని మెయిన్గా కొన్ని పాయింట్స్ చెప్తాను. దాని రోల్ గురించి లేదంటే దాని టాస్క్ గురించి, ఎందుకు, ఎలా, ఎవరికి, ఏం చేయాలి అన్నది క్లియర్ కట్గా ఎలాగివ్వాలి ఆ పాయింట్స్ని అన్నది నేను రేపు నుంచి తర్వాత వీడియోలో చెప్తాను. సో మీరు డైలీ ఒక 10 to 15 మినిట్స్ నా వీడియో మీద స్పెండ్ చేయండి, ఓపిక్గా వినండి. 1 మంత్ తర్వాత టెక్నాలజీ మీద మీకు వచ్చిన గ్రిప్ మీ లైఫ్లో లేదా మీ కెరియర్లో లేదంటే మీ బిజినెస్లోని టెక్నాలజీని వాడుకుంటే వచ్చే బెనిఫిట్స్ ఏంటన్నా తెలుసుకుంటారు. సో ఇప్పటి వరకు కనుక ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా మెసేజ్ చేయండి. ఎలాంటి డౌట్ అయినా సరే టెక్నాలజీ రిలేటెడ్ లేదా చాట్ జీపీటీ ఏఐ రిలేటెడ్ నేను మీకు రిప్లై ఇస్తాను. ఒకవేళ ఈ పర్టికులర్ వీడియో కావాలి లేదా ఈ వీడియోలో ఈ టాపిక్ అర్థం లేదన్నా కూడా దాన్ని మళ్ళీ నేను మీకు వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.